హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి ఫుడ్ థింగ్స్. ఈ రోజు అయితే సింపుల్ గా బ్యాచిలర్ సాంబార్ రెసిపీ అయితే చేసుకుందాం. మరి లేట్ ఎందుకు ఫాస్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. బ్యాచిలర్ సాంబార్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చెక్ చేసేద్దాం. ముందుగా ఇందులోకి అయితే వెజిటేబుల్ ముక్కలన్నీ తీసుకున్నాం. అందులో మేజర్గా ములక్కాడ, బెండకాయ, టమాటా, వంకాయ, ఉల్లిపాయ, అలాగే ఆనపకాయ, దాంతోపాటు పచ్చిమిరకాయ ముక్కలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, చిన్న ముక్క బెల్లం, శనగపిండి, చింతపండు పులుసు, కారం, ఉప్పు, ధనియాల పొడి, ఆవాలు, మెంతులు, సాంబార్ పొడి, కొంచెం పసుపు, అలాగే చిటికెడు ఇంగువ. బ్యాచిలర్ సాంబార్ రెసిపీ ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ ప్యాన్లోకి అయితే ఆయిల్ యాడ్ చేసుకుని ఆవాలు, మెంతులు వీటిని అయితే వేయించుకోవాలి. ఆయిల్ లైట్గా కాగాక ఇందులోకి ఆవాలని, మెంతుల్ని యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు వీటిలోకి వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే ఎండుమిరపకాయ రెబ్బలు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకోండి. ఈ పోపు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇందులో ఫస్ట్ అయితే ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ లైట్గా మగ్గిన తర్వాత మనం మిగతా అయితే యాడ్ చేసుకుందాం. ఇందులోకి వంకాయలు కూడా యాడ్ చేసుకోండి, వంకాయ ముక్కలు. నెక్స్ట్ బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ టమాటా అండ్ నెక్స్ట్ లాస్ట్లో ఆనకాయ ముక్కలు, ములక్కాడ రెండు యాడ్ చేసుకోండి. ముక్కలన్నీ నీట్గా అయితే ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతుండగానే ఇందులోకి 4 పచ్చిమిరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ముక్కలన్నింటికి పట్టేలాగా అయితే ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. ఉప్పుతో పాటుగా అయితే కనుక ధనియాల పొడి, కారం కూడా యాడ్ చేసుకోండి. మొత్తం మిక్స్ చేసుకున్న ముక్కల్లోకే లైట్గా సాంబార్ పొడి కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు మిగతా తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం సేపు ఉడకనివ్వండి ముక్కలన్నిటిని. ఇలా లైట్గా వాటర్ యాడ్ చేసుకుని అయితే కాసేపు ముక్కలన్నింటిని ఉడకనిస్తే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఈ వాటర్ దాంట్లోకి కొంచెం లైట్గా చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే కనుక మనం శనగపిండి అయితే కలుపుకుందాం. అది చూపిస్తాను ఇప్పుడు. మన ఈ బ్యాచిలర్ సాంబార్లోకి అయితే మెయిన్ అయితే ఈ శనగపిండి అనమాట. శనగపిండితో వాటర్ కలుపుకుని ఆ వాటర్ని మనం సాంబార్కి అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే కొంచెం శనగపిండి అయితే తీసుకున్నాను, నియర్లీ 70 grams అలాగా. దానిలోకి అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. శనగపిండి మనం ఎంత పల్స్గా చేసుకుంటే అంత బెటర్ అనమాట. దీనిలోకి పల్స్గా నీట్గా చేసుకోండి దీన్ని. ఇదిగోండి శనగపిండి అయితే కనుక ఉండలు లేకుండా నీట్గా అయితే కలుపుకోండి. ఇదిగోండి ఇలా పల్స్గా కలుపుకొని దీన్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఉడుకుతున్న ముక్కల్లోకి అయితే మనం ముందుగా పక్కన పెట్టుకున్న చింతపండు పులుసుని అయితే యాడ్ చేసుకోండి. చింతపండు పులుసు వేసుకుని 2 నిమిషాలు ఉడుకుతున్న తర్వాత అయితే ఈ పల్చగా కలుపుకుని శనగపిండి నీళ్ళు మొత్తాన్ని ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోండి. ఇందాక మనం కొంచెం వేసుకున్నాం కదా సాంబార్ పొడి, ఇప్పుడు మిగతా సాంబార్ పొడి ఈ వాటర్లో అయితే కలిపేసుకోండి. కూడా యాడ్ చేసుకోండి ఇందులోకి.
దీనిలోకి ఫైనల్గా అయితే బెల్లం అయితే యాడ్ చేసుకోండి. ఇది దీనివల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇది యాడ్ చేసుకున్న 10 minutes పాటు నీట్గా లిడ్ పెట్టేసుకుని అయితే కుక్ అవ్వండి మొత్తం అంతా. ఒకసారి అయితే ఫైనల్గా చెక్ చేసుకోండి ఏమన్నా పడతాయేమో అని. ఇలా ఏమైనా పడితే ఇప్పుడు యాడ్ చేసుకుని ఇంకొక 5 minutes పాటు లిడ్ పెట్టేసుకుని అయితే ఉడికించుకోండి, సరిపోతుంది. అంతే గైస్. ఇప్పుడు ఇందులోకి అయితే నీట్గా కొత్తిమీర అయితే యాడ్ చేసుకుని కలిపేసుకోండి. టేస్టీ బ్యాచిలర్ సాంబార్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది.